గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్. వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల లోపల ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ మరియు టెక్నికల్ అంశాలకు సంబంధించి గత 8 సంవత్సరాలుగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ విశేషంగా క్లాసెస్ని అందిస్తూ, అది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రూపంలో కూడా క్లాసెస్ని అందిస్తూ విద్యార్థుల యొక్క ప్రయోజనం కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఎప్పుడూ కూడా మీ ముందుంది. రీసెంట్గా సింగరేణి డిపార్ట్మెంట్ లోపల నోటిఫికేషన్ అనేది పడింది. ఈ నోటిఫికేషన్ లోపల అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం డిలేగా ఉంది. May 4th వరకు అప్లికేషన్ డేట్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ముందే కోచింగ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో 98 పోస్టులు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగానికి ఎవరైతే 10th విత్ ITI పూర్తి చేసి అప్రెంటిస్ పూర్తి చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్. దానికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పగడ్బందీగా క్లాసెస్ని అందిస్తుంది. ఈ క్లాసెస్ని పూర్తి స్థాయి లోపల ఆన్లైన్ రూపంలో కావాలంటే కేవలం 999 రూపాయలకు మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. లేకపోతే ఆఫ్లైన్ రూపంలో కావాలి అంటే హనుమకొండ లోపల, అంటే నియర్ బై, అంటే ఎవరు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ లొకాలిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సౌలభ్యం కొరకి ఈ క్లాసెస్ని పూర్తి స్థాయి లోపల మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అనేది మన యొక్క హనుమకొండ బ్రాంచ్ లోపల క్లాసెస్ని అందిస్తుంది. కాబట్టి ఎవరైతే సింగరేణి లోపల ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగానికి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా ITI విత్ అప్రెంటిస్ చేసిన వాళ్ళందరూ కూడా రావచ్చు. సాధారణంగా డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో నెక్స్ట్ NPTCL నోటిఫికేషన్ మీద చాలామంది సందేహాలను అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం కూడా డిపార్ట్మెంట్ లోపల పూర్తి స్థాయి లోపల NPTCL లోపల ఇంకా పూర్తి స్థాయిలో 2018 నాటి కోర్టు కేసులు ఇంకా తేలలేదు. దాంతోపాటుగా పూర్తి స్థాయి లోపల పోల్ క్లైమింగ్ కూడా పూర్తి కాలేదు. కాబట్టి 6వ లిస్టు 7వ లిస్ట్ అని లిస్టు పెట్టడం జరుగుతుంది. ఇటీవల కాలంలో 21 మందితో వాళ్ళకు పోల్ క్లైంబింగ్ కోసం పిలిస్తే అభ్యర్థులను ఇంకా పిలిచినట్లయితే ఆ పిలిచిన అభ్యర్థుల లోపల కేవలం 7 మాత్రమే ఎలిజిబుల్గా అయ్యారు. మిగతా వాళ్ళు కాలేదు. మళ్ళీ నెక్స్ట్ లిస్టుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్కు రావడం జరిగింది. ఇదే విషయంగా 2019 లోపల SPDCL విభాగం లోపల మిగిలిపోయి ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు 553 పోస్టులు కూడా అవి రేపో అన్నట్టుగానే లిస్ట్ ప్రకటన చేస్తారు. కాబట్టి ముందుగానే ప్రిపేర్ కావడం చాలా మంచిది. పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఒకవేళ NPTCL లేదా SPDCLలో రాబోయేటువంటి నోటిఫికేషన్లో కూడా మీరు JLMగా మీరు ఒకవేళ ఉద్యోగం సాధించాలని మీకు గనక నమ్మకం గనక ఉండేది ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసప్పాయింట్ అవ్వకుండా పూర్తి స్థాయి లోపల పోల్ క్లైంబింగ్ని ప్రాక్టీస్ చేసుకోవడం 100% ఇప్పుడే మంచిది. ప్రతిరోజు కొద్దిసేపు పోల్ క్లైంబింగ్ని ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా ఎంతో కొంత కాన్ఫిడెన్స్ అనేది మీకు కలగడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకి నేను చెప్పేది ఏంటండి అంటే ప్రతి పనిని క్లారిటీగా చేయండి. చేసే పని లోపల ఒక శ్రద్ధ పెట్టండి. దాంతోపాటుగా ఒక విధానాన్ని అలవాటు చేసుకోండి. సమయం ఎప్పుడైనా సరే చాలా విలువైంది. అర్థమైందా? అధికారం కోల్పోతే నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో సమయం కోల్పోయినటువంటి విద్యార్థి పరిస్థితి కూడా అంతకన్నా దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా సిన్సియర్గా కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, సింగరేణికి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే హన్మకొండ లోపల ప్రతిరోజు డైలీ టెస్ట్ల రూపంలో 24 టాపిక్స్ని మరియు అర్థమెటిక్, రీజనింగ్ అన్ని టాపిక్స్ని పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా బోధించడానికి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం రెడీగా ఉంది. టెస్ట్ సిరీస్ల రూపంలో కూడా పూర్తి స్థాయిలో కూడా క్లాసెస్ని అందించడానికి కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ రెడీగా ఉంది. మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.